మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తా ఉన్నానండి. ఆదిమ సంఘం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలండి. నేర్చుకుని వాటి ప్రకారం నడిచినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉంటుంది. ఆదిమ సంఘంలో ఉన్న లక్షణాలు గనుక మనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వారందరూ ఐక్యత కలిగి జీవించారు. ఇంకా రెండోది, ప్రభునందు భయము కలిగి జీవించారండి. ఇంకా మూడోది కనుక మనం చూస్తేనండి, బలహీనలను నిర్లక్ష్యం చేయకోకుండా ప్రేమతో ఆదరించేవారు. ఇంకా నాలుగోదిగా మనం చూస్తే, వారిలో భేదాలు ఉండేవి కాదండి. అందరినీ కూడా సమానంగా చూసే ప్రేమ కలిగి జీవించేవారు. ఇంకా ఐదవదిగా మనం చూస్తేనండి, వారు తమ స్థిర చరాస్తులన్నీ కూడా అమ్మి అక్కరలో ఉన్నవారికి పంచిపెట్టారు. ఇంకా ప్రతి దినము దేవాలయంలో కూడుకునుచు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసేవారు. ఇంకా శ్రమలు అవమానాలు వచ్చినప్పుడు దేవునికి దూరం కాలేదండి. ఈ నామము నిమిత్తం అవమానాలు పొందుటకు పాత్రులుగా ఎంచబడినందుకు సంతోషిస్తూ మరీ ఎక్కువగా యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉండేవారు. ఇంకా దేవుని వాక్యాన్ని కల్పితలు లేకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా బోధించేవారు. ఇంకా ఎవరైనా తప్పు చేస్తే వారిని హెచ్చరించి మరలా దేవుని సంఘానికి చేర్చేవారు. అందుకే రక్షణ పొందే వాళ్ళు దినదినము కూడా సంఘంలో చేర్చబడేవారు.